నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ వేల్జీ బాయ్స్. ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, మొన్న వచ్చిన ఎండాకాలంలో ఈ వడదెబ్బ కారణంగా చాలామంది చనిపోయారు. మనం కూడా చాలా వరకు ఇబ్బంది పడ్డాం ఎండ వల్ల. మనమే కాదు, చిన్న చిన్న పిల్లల కాంచెలి, పెద్దవాళ్ళ ముసలోళ్ళ కాంచెలి చాలామంది ఇబ్బంది పడ్డారు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే మనమే. ఎందుకు అని అంటే, చెట్లు నాటే వాళ్ళు తక్కువైపోయారు, చెట్లు నరికేసే వాళ్ళు ఎక్కువైపోయారు. చెట్లు నాటే వాళ్ళు 1% ఉంటే 99% మంది నరికే వాళ్ళే అయిపోయారు. సో దీనికోసం అని చెప్పేసి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ఏంటిదంటే, 50,000 మొక్కలు నాటుదామని ఈ యాదాద్రి భువనగిరి డిస్టిక్ వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాల రోడ్ పక్కన కానీ, ఖాళీ స్థలాల్లో కానీ, కొంచెం అడవి ప్లేస్లకు ఉన్న ప్లేస్లలో కానీ నాటుదామని డిసైడ్ అయినాం. 50,000 మొక్కలు అయితే డిసైడ్ అయినాం. తర్వాత మేము ఒక 100 నుంచి 200 లోపు చెట్లు కూడా నాటడం జరిగింది. నాటిన తర్వాత ఏమైందంటే, ఇప్పుడు మాకు మొక్కలు దొరకకపోవడం వల్ల మేము ఆగిపోవాల్సి వచ్చింది. సో ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, చాలామందికి మీరు ఇప్పుడు చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు, సర్పంచ్ స్థాయి వాళ్ళు కానీ, వార్డు మెంబర్ స్థాయి వాళ్ళు కానీ, ఉప సర్పంచ్ స్థాయి వాళ్ళు కానీ, లేకపోతే గ్రామ పంచాయతీ సిబ్బంది స్థాయి వాళ్ళు ఉంటారు. వాళ్ళ పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ గ్రామ పంచాయతీ తరఫున ఏదైతే ఉందో నర్సరీలు, ఆ నర్సరీలలో ఉన్నటువంటి మొక్కలు మాకు డొనేట్ చేయండి. మాకు డొనేట్ చేస్తే మేమే మీ దగ్గరికి వచ్చి మొక్కలు తీసుకొని మేమే నాటుతాం. మేమే నాటి మేమే ఈ యాదగిరి భువనగిరి డిస్టిక్ మొత్తం ఎన్ని గ్రామాలు అవుతున్నాయో అన్ని గ్రామాల గురించి, ఆ గ్రామాలలో ఉన్నటువంటి ఇవి గ్రామ పంచాయతీలలో నర్సరీలు ఉంటాయి కదా, ఆ నర్సరీల కోసం అని చెప్పేసి మేము ఈ ఆలోచన తీసుకున్నాం. చాలామందికి డొనేట్ చేస్తుంటారు, పైసలు డొనేట్ చేస్తుంటారు, బట్టలు కానీ ఇంకేమైనా కానీ. ఇప్పుడు మన యూట్యూబ్లో చూసుకుంటే వాళ్ళు గేమర్స్ గేమ్ ఆడినా కానీ వాళ్ళకి మనీ సెండ్ చేస్తారు. వాళ్ళ వల్ల వాళ్ళే బతారు కానీ ఎవరు బతకరు. మీరు ఎప్పుడైతే ఈ చెట్లు డొనేట్ చేస్తారో, ఆ డొనేషన్ వల్ల మేము నాటుతాం. మనకి ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో పనికి వస్తుంది. అది మీకొక్కరికి కాదు, మాకొక్కరికి కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ, ప్రతి ఒక్క మనిషికి కానీ, జంతువుకి కానీ, ప్రతి ఒక్క జీవికి ఇది ఆ చెట్లు అనేది అవసరపడతాయి. కాబట్టి డొనేట్ చేయండి. డొనేట్ చేసి మీ కింద మా ఫోన్ నెంబర్ ఇస్తాం, వాట్సాప్ నెంబర్. అదే వాట్సాప్లో మెసేజ్ అన్న చేయండి, లేకపోతే డైరెక్ట్ కాల్ చేసినా పర్లేదు, మేము రిసీవ్ చేసుకుంటాం. మీ అడ్రస్ పెడితే మేము వచ్చి తీసుకొని మొక్కలు తీసుకొని, మేము ఖాళీ ప్లేస్లలో ఏడైతుందో రోడ్డు పక్కన కానీ, కొన్నిటి దగ్గర చాలా వరకు చెట్లు కొట్టేస్తారు. రోడ్డు విస్తరణ కానీ, లేకపోతే వేరే అవసరాల కోసం చెట్లు మొత్తం కొట్టేయడం జరుగుతుంది. ఖాళీ ఉన్న ప్లేస్లలో మేము మాకు వచ్చినంత 50,000 మొక్కలని మేము టార్గెట్ పెట్టుకున్నాం. 50,000 మొక్కలు మేము నాటుదామని చెప్పేసి అనుకుంటున్నాం. సో దయచేసి ఎవరైతే ఉన్నారో, ఓన్లీ గ్రామ పంచాయతీ సిబ్బంది అనే కాదు, ఎవరైనా సరే, కొంతమందికి ఉంటుంది జాబ్, చెట్లు నాటాలి అనే ఆలోచన ఉండి చెట్లు నాటుదామనే ఆలోచన ఉంటుంది, కానీ వాళ్ళ జాబ్ వల్లనో లేకపోతే వేరే పరిస్థితుల వల్లనో ఇంకేదో కారణాల వల్ల కూడా వాళ్ళు నాటలేకపోతారు. అందుకే అలాంటి వారు ఎవరన్నా ఉంటే మా ఫోన్ నెంబర్కి మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే మేమే వచ్చి తీసుకుంటాం, మేమే నాటుతాం.